గారు ఏమైంది? సరే, నవంబర్ 29 ఏం జరిగింది గుర్తుందా? అప్పుడు మీరు విభేదించినట్టున్నారు కదా. ఒక మాట, నవంబర్ 29 పరిమితమై మాట్లాడతా. వాస్తవంగా ఎంత దయనీయమైన పరిస్థితి అంటే తెలంగాణ వాళ్ళది. అసలు ఇక తెలంగాణ రాదు. ఎందుకంటే ఇప్పుడు విజయరామారావు గారు ఉప ఎన్నికల్లో 16 మంది రిజైన్ చేస్తే 9 మంది ఓడిపోయారు. అందులో విజయరామారావు గారు ఉన్నారు. అప్పుడు కడెం సేర్ గెలిచారు వారి మీద. అంటే పరిస్థితి ఏంటంటే అది విజయరామారావు గారు తప్పు కాదు. అది ఏంటంటే ఎవరికి వాళ్ళు మేము తెలంగాణ అని చెప్పి పోస్టర్లలో వేసుకున్నారు. వాళ్ళ చేతి గుర్తు బదులు తెలంగాణ జెండా వేసి అందులో వాళ్ళ తెలంగాణ గుర్తులో చేయి గుర్తు పెట్టుకున్నారు. అంటే మేము తెలంగాణ అని కాంగ్రెస్ అన్నది, మేము తెలంగాణ అని టీడీపీ అన్నది. అంతిమంగా ఏమైందంటే ప్రజలు మన పార్టీకి వేసుకుందాం, అందరు తెలంగాణ అంటారు కాబట్టి ఎవరి పార్టీకి వాళ్ళు వేసుకున్నారు. ఒక 1 year ముందు కరీంనగర్ లో జరిగిన బై ఎలక్షన్ మీరు చూశారు. అక్కడ ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు జెండాలు మోసిన వాళ్ళంతా పోలింగ్ రోజు వచ్చేసి టిఆర్ఎస్ కేసారు. ఇక్కడనేమో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి వేసుకున్నారు. అందువల్ల 9 మంది ఓడిపోయారు. 9 మంది ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు కూడా బాగా విరక్తితోని రాజీనామా చేశారు అధ్యక్ష పదవికి. మళ్ళీ విజయరామారావు వీళ్ళందరూ పోయి రిక్వెస్ట్ చేసి 3-4 రోజులు ఎంబడిపడి మళ్ళీ ఆయనను నువ్వు లేకపోతే బాగుండదని జయశంకర్ గారు వీళ్ళంతా కూడా మళ్ళీ అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకునేటట్టు చేశారు. అంటే ఒక్కసారి ఆకాశంలో ఉన్న ఉద్యమం పాతాళానికి పడిపోయినట్టు అయింది. 2 ఎంపీలు ఓడిపోయారు. కేసీఆర్ గారికి 1 year లోనే 2 లక్షల మెజార్టీ తగ్గిపోయింది. బొటాబొటి ఓట్లతో గెలిచారు. దాని తర్వాత ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు బాగా ఉధృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ వాదమే లేదు, వాళ్ళందరూ ఓడిపోయారు, మేము 5 సీట్లు గెలుచుకున్నామని ఆయన అన్నాడు. 4 సీట్లు గెలుచుకున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ టైంలో ఈ దేవేందర్ గౌడ్ ఆ పార్టీ పెట్టడంతో వాస్తవంగా నేనే దేవేందర్ గౌడ్ ఒప్పించి ఈ పార్టీకి నవ తెలంగాణ ఉద్యమ సంస్థ లాగా పెట్టాలని ఆయన తర్వాత దాన్ని పార్టీగా మార్చారు. అయితే నేను చేసిన ఆ పని వల్ల ఏమైందంటే ఒక 3-4 నెలలు ఊపిరి తీసుకోవడానికి టిఆర్ఎస్ కి అవకాశం వచ్చింది. దేవేందర్ గౌడ్ని తీసుకొని అన్ని మండలాలు, జిల్లాలు అవన్నీ తిరగడం వల్ల మళ్ళొకసారి తెలంగాణ వాదాన్ని లేపడం జరిగింది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇక తెలంగాణ అని మనం అనకపోతే ఈ ఎలక్షన్లలో దేవేందర్ గౌడ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉన్నాడు. ఆయనను ముందు పెట్టి తెలంగాణ వాదులంతా టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే కాకుండా టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా పోయేటట్టున్నారని చెప్పి వాస్తవంగా కడియం శ్రీర్ లాంటి వాళ్ళ ఒత్తిడికి లోనై ఆయన జై తెలంగాణ అన్నాడు. 2008 విజయదశమి రోజు శ్రీహరి గారు ఆ లెటర్ ను తీసుకుపోయి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చారు. సో తెలంగాణ ఓట్లు చీలొద్దని చెప్పి పొత్తు కలిశారు. పొత్తులో మళ్ళా వీళ్ళిద్దరి మధ్య బెడిసింది బీ ఫామ్లు ఇచ్చే కాడ. లాస్ట్ కి ఏమైందంటే 10 సీట్లే వచ్చినాయి టిఆర్ఎస్ కి. అంటే తెలంగాణ వాదాన్ని ఎక్కడో ఆకాశంలో ఉంచిన పార్టీ ఆ 10 సీట్లు రావడంతో పూర్తిగా వాదం బలహీనం అయిపోయింది. టీడీపీ వాళ్ళందరూ జై తెలంగాణ అంటున్నారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో చీలొద్దని చెప్పి తీసుకున్న నిర్ణయం బెడ్స్ కొట్టడంతో ఏం చేయాలో దిక్కుచోసిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2వ ఆ రోజు కనుక హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోకపోతే తెలంగాణ చరిత్ర ఇంకో తీరు ఉండేది. తెలంగాణ రావడం అనేది దాదాపు అసంభవం అయ్యేది. అనుకోని పరిస్థితుల్లో ఆయన చనిపోవడంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. 14F అనేది ఫ్రీ జోన్ హైదరాబాద్ అని చెప్పి దాంతో మళ్ళొక్కసారి ఉద్యోగులంతా కూడా చాలా చిన్న ఇష్యూ యాక్చువల్లీ కానిస్టేబుల్ నియామకం సంబంధించిన ఇష్యూ చిన్నదే కానీ చాలా పెద్దగా దాన్ని ప్రొజెక్ట్ సందర్భం. రాజశేఖర రెడ్డి చనిపోయి 2 నెలలు అయింది, 3 నెలలు. కాంగ్రెస్ పార్టీ సంక్షోభం, జగన్మోహన్ రెడ్డి సంక్షోభం ఉన్న సమయంలో సరైన సమయం చూసి దెబ్బ కొట్టారు. అంటే అదేమైందంటే ఉద్యోగులది కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళదైతే ఎవరు పట్టించుకోకపోదురు. అవును, అంటే ఆ ఇష్యూను హైప్ చేయడంలో కూడా చాలా అది కేసీఆర్ గారి అక్కడే ఉంటదండి. ఎందుకంటే ఢిల్లీలో ప్రతిరోజు గంట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు దీని గురించి. 14F గురించి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన ఎప్పుడైతే జరిగిందో అక్కడ అన్నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ అచ్చుడో ఏదో ఒకటి చేయాలని చెప్పి. అంటే ఆయన నిరాహార దీక్షకు అమరణ దీక్ష పోతా అన్న నిర్ణయము పార్టీ పెట్టక ముందు 2000 సంవత్సరంలో మీరు ఇన్నయ్య గారిని కూడా అడగండి, ఏదో ఒక రోజు నేను అమరణ దీక్ష కూర్చోకపోతే ఈ తెలంగాణ రాదు అని చెప్పి 2000 సంవత్సరంలో చెప్పాడు ఆయన. పార్టీ పెట్టడానికంటే ముందే ఏదో ఒక రోజు నేను ప్రిపేర్ కావాల్సిందే.
అని చెప్పి చాలాసార్లు ఆయన ఆ మాట అనేవాడు. కానీ కేసీఆర్ మనస్తత్వం 1985 నుంచి నేను ఆయన కలిసి చూసినాం. ఎందుకని మనస్తత్వం మీరు అన్నది కరెక్టే, కానీ నేను అనేది లేలే ఆయన ప్రిపేర్ అయ్యండి అనేది చెప్తున్నా. నువ్వు ఈ మధ్య నువ్వు చర్చలు ఇచ్చేదాంటే ఇప్పుడు అప్పటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎవరు పార్టిసిపేట్ చేస్తలేరు, ఎవరు ఎందుకు లేరు, అందరు ఉన్నారు డాక్టర్ సాబ్, మీరు లేరు, కౌంటర్ చేస్తలేరు కాబట్టి మీరు చెప్పిన వాళ్ళు అబద్ధం నేను చెప్తా, నేను చెప్పిన వాళ్ళు అబద్ధం మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు జయశంకర్ సార్ జైలుకి వచ్చిండు, మీకు జ్ఞాపక శక్తి తగ్గుతున్నది. జయశంకర్ సార్ ను అలుగునూరు దగ్గరనే కార్లకెళ్ళి దించేసిండ్లు, ఆయనను ఇంటికి పంపించిండ్లు. ఆయన ఎన్నడూ జైలుకు రాలే. హాస్పిటల్లో కేసీఆర్ కోసం అక్కడికి వచ్చినప్పుడు ఆయనతోని ప్రకటన చేయించండి ఏమనంటే మళ్ళీ నేను నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాను అని. అంటే పోనీ ఇప్పుడు డాక్టర్ సాబ్ అది ఇష్యూ కాదు, కానీ నేను ఏమంటున్నా అంటే ఆయన మెంటల్ గా మొదటి నుంచి కూడా ఎప్పుడో ఒకసారి ఈ ఆమరణ దీక్షకు కూర్చోక తప్పదు అని నిర్ణయం తీసుకున్నాడు. రైట్ టైం వచ్చింది, అందరిని సెన్సిటైజ్ చేసి ఆ ఉద్యోగ గర్జన తర్వాత 20 రోజులు ఆయన ప్రతి రాత్రి కూడా నాయకులను పిలుచుకొని నేను నిరాహార దీక్ష సెప్టెంబర్ 2, 2009